రాష్ట్ర రాజకీయాలపైన రాజకీయాలు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ రావడంతో రాష్ట్రంలో రాజకీయాలన్నీ వేడెక్కిపోయి ఉన్నాయి. అందరూ అన్ని ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారంలో ముందుకు పోతూ ఉన్నాయి. ఈ స్థితిలో అసలు సీట్ల సర్దుబాటు తర్వాత సర్దుబాటు నేపథ్యంలో తలెత్తిన ఈ డిస్టర్బెన్స్లు అలకలు ఇట్లాంటివి కూడా కొన్ని అక్కడక్కడ మనకి తాటస్థపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో ఒక కూటమితో పోటీ చేశాం. ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఒక కూటమైంది, జనసేన స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి పోటీ చేసింది. అదేవిధంగా 2019 ఎలక్షన్లో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే జనసేన, కమ్యూనిస్ట్ పార్టీలు, బీఎస్పీ పార్టీ ఒక కూటమిగా పోటీ చేసింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు కూడా ఒక కూటమిగా పోటీ చేస్తామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ పొత్తులు, ఈ కూటమి వల్ల ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి, ఇలాంటి అంశాలపైన ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చోళ కృష్ణాంజనేయులు గారు అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్ ప్రసాద్ గారు. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఎన్నికల ప్రక్రియ అంతా ఒక షేప్కి వచ్చేసింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పాటైంది. తర్వాత ఇది అధికార పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత 2 ఎలక్షన్లో కూడా అధికార పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసింది. రేపు 2024లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తుంది. అయితే ఈ పొత్తు అనేది ఇప్పుడు అసలు దానిపైన రకరకాల భిన్నాభిప్రాయాలుగా ఉన్నాయి. ఎందుకంటే 2014లో పొత్తు కుదుర్చుకున్న తెలుగుదేశం, బీజేపీ తర్వాత 2018లో విడిపోవటం, ఇప్పుడు వచ్చి పొత్తు కుదుర్చుకోవటం ఎన్నికల కొద్ది రోజుల ముందు. పొత్తు కుదుర్చుకోవటమే కాకుండా ఈ అభ్యర్థుల ఎంపికపై కూడా అర్థంగా ఈ తెలుగుదేశం ప్రభావం పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది జనంలో కూడా. దీనికి మీరేమంటారు? శ్రీనివాస్ ప్రసాద్ గారు, తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఇది పాత కూటమి. 2014 నుంచి 18 వరకు కలిసే ఉన్నారు. 19 ఎన్నికల దాకా కూడా కలిసి ఉండలేదు. ఎన్నికల సమయంలో విడిపోయారు. మీరు గమనిస్తే ఈ రోజున 2024 ఎన్నికల్లో 2014 లాంటి కాంబినేషన్ మళ్ళీ పునరావృతం అవుతోంది. అంటే 2014లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, జనసేన మద్దతుతో తెలుగుదేశం, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి గెలిచింది. అప్పుడు కలిశారు, గెలిచారు. కాబట్టి ఇప్పుడు కలుస్తున్నారు, గెలుస్తారు అనేటువంటి చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే ఇక్కడ గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే 2014కి 24కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి అని అంటే 2014లో 2 పార్టీలే కలిసారు. తెలుగుదేశం, బీజేపీ మాత్రమే సీట్లు పంపిణీ చేసుకోండి. 175 అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంట్లో. బీజేపీకి 25 ఇస్తా అన్నారు, తర్వాత 15 ఇస్తామని చెప్పారు, తర్వాత 13 ఇచ్చారు, తర్వాత ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పేసి 11 మార్చారు. ఆ తర్వాత 3 రెబల్స్ని పెట్టి 8 సీట్లతో సర్దుబాటు చేశారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. జనసేన ఎలాగో టికెట్లు అడగరా. ఇది అప్పుడు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవహారం ఇవన్నీ కూడా బీజేపీ వాళ్ళు పడ్డారు. ఏదైనా కానివ్వండి, 2018 వచ్చేసరికల్లా మాకు అన్యాయం చేశారు రాష్ట్రానికి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయడం ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. మరి ఇప్పుడు సమస్య ఏమిటి వచ్చింది? మరి అప్పుడు 14లో కలిస్తే గెలిచారు కదా, ఇప్పుడు కలిస్తే గెలుస్తారా లేదనేటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే సమస్య ఆదిలోనే అంశబాధ అన్నట్లుగా సీట్ల పంపిణీలో ఈ విధమైనటువంటి ఇబ్బంది మొదలైంది. ఎందుకు? ఉన్నాయి 175 సీట్లు. 175లో ఫైనల్గా ఎవరికి ఎన్ని సీట్లు అని తేలింది అనుకోండి. 144 తెలుగుదేశము, 21 జనసేన, అదేవిధంగా 10 బీజేపీ, అదేవిధంగా ఒక 6 ఎంపీ సీట్లు బీజేపీకి, 17 ఎంపీ సీట్లు తెలుగుదేశానికి, 2 జనసేనకి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే వాళ్ళకి బీజేపీకి, జనసేనకి టికెట్లు, సీట్లు అయితే నెంబర్ చెప్పారు. ఏమైతుంది? తెలుగుదేశం నుంచే ఆ పార్టీలోకి పంపించి సీట్లు తీసుకోవటం అనేటువంటిది మళ్ళీ పాత పద్ధతిలో ఈ విధమైనటువంటి వెన్నుపోటు రాజకీయమైనటువంటిది చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనేటువంటిది జనసేన పార్టీలోనూ అదేవిధంగా బీజేపీలోనూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అసలు బీజేపీలో కీలకమైనటువంటి సోమ్యరాజుకు సీటు ఉందా? లేదు.
అదేవిధంగా జీవీఎల్కి సీట్ ఉందా? జీవీఎల్కి సీట్ లేదు. సత్యకుమార్ ఏది జాతీయ కార్యదర్శి సత్యకుమార్కి సీట్ లేదు. విష్ణువర్ధన్ రెడ్డి రోజు మీడియాలోకి వచ్చి చుంచుకొని మాట్లాడతాడు, ఆయనకి సీట్ లేదు. ఈ పరిస్థితి అంత ఎందుకు? ఈ కారణం ఏంది అని అంటే ఆ ఉన్నటువంటి సీట్లలో కూడా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళని వీళ్ళందరికీ సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఒక అంతర్గతమైనటువంటి ఘర్షణ, ఆ విధమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతలు, ఈ రోజున తిరుగుబాట్లు బీజేపీలో జరుగుతున్నాయి, జనసేనలో కూడా జరుగుతున్నాయి. మీరు గమనించండి, కాకినాడ మేయరు సరోజ ఆవిడ చాలా స్పష్టంగా మేము 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తే శెట్టి పరిసర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాకు ఇవ్వకుండా ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నానాజీకి టికెట్ ఇవ్వటం అనేటువంటి ఈ విధమైనటువంటి పరిస్థితి అన్యాయం చేశాడు పవన్ కళ్యాణ్ అనేటువంటిది. ఒక్కళ్ళ కాదండి, మీరు గమనించండి, పోతిన మహేష్ ఏంటి, అదేవిధంగా మీకు ఈ విధంగా జనసేన కోసం పనిచేసినటువంటి ఏ ఒక్కళ్ళకి సీట్లు రాలి. ఈరోజు పారాషూట్ బ్యాచ్ ఎంత తిరుపతిలో ఎవరు? అరుణ్ శ్రీనివాసులు ఎవరు? పారాషూట్ బ్యాచ్, ఆయనకు ఈ రోజున సీట్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పులివర్తి రామాంజనేయులు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినటువంటి భీమవరంలో పోటీ చేసిన అతనికి ఈ రోజు రాత్రి జనసేనలో చేరాడు. పవన్ కళ్యాణ్ కండా పంపించుకుంటే మాసాడు సీట్ వచ్చింది. ఇప్పుడు బీజేపీలో కూడా తిరుపతిలో అండి, బీజేపీ అంటారు సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలు అంటారు కదా, తిరుపతి ఎంపీ క్యాండిడేట్ ఎవరండి ఈ రోజున? వరప్రసాద్ యానికి వచ్చాడు, గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అలా ఈ రోజున చేరాడలో తెలంగాణ బీజేపీ ఎంపీ సీట్ వచ్చింది. ఇదే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే రేపు పొద్దున వీళ్ళందరూ ఎవరు కూడా సరిగ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పార్టీ నుంచి నాయకుల మధ్య సఖ్యత లేదు. ఇక ఓట్ షేరింగ్ ఎలా జరిగింది అనేటువంటి దాని మీద ఈ ముగ్గురు కలిసినా సరే గెలవటం కష్టం అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. శ్రీనివాస్ ప్రసాద్ గారు అంటే ఇక్కడ 2 అంశాలండి. ఇప్పుడు సరే ఆ పార్టీల తరఫున వాళ్ళు ఎవరెవరు అభ్యర్థుల్ని సీటు కేటాయించాలనేది ఆ పార్టీలకు సంబంధించిన అంతర్గత వ్యవహారం అనుకోండి. అంటే అది దానిలో మనం రకరకాల కోణాలు మనం చూసినా కానీ అది వాళ్ళ అంతర్గత. ఎందుకంటే రాజకీయ పార్టీ ఇప్పుడు బీజేపీ కూడా ఇంతకుముందు ఏదో సైద్ధాంతిక నిబద్ధత కలిగిన పార్టీ అని గొప్పగా చెప్పుకునేది, కానీ అది కూడా పోయి ఇప్పుడు అది రాజకీయ అవసరాలకే వాళ్ళు ప్రాధాన్యత పెద్దపీట వేస్తున్న సూచనలు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని రాజకీయ పార్టీల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇప్పుడు ఆ సీట్లు ఎవరికి కేటాయించారు ఏంటి అనే అంశం ఒక అంశం అయితే, ఇప్పుడు అసలు మూడ్ ఆఫ్ ద పీపుల్ స్టేట్, ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ ఈ పార్టీ శ్రేణుల మధ్య, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బీజేపీ పట్ల ఒక విధమైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయి ఉన్నది. అంటే కారణాలు ఏవైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి ఏ విధమైన న్యాయం చేయలేదని కావచ్చు, ఈ 5 సంవత్సరాల్లో కావాల్సిన నిధులు కానీ మనకి విభజన హామీలు నెరవేర్చడంలో కానీ రకరకాల, సరే వాళ్ళు ఏదో కొన్ని విద్యా సంస్థలు కేటాయించామని చెబుతున్నా అవన్నీ మ్యాండేటరీగా రావాల్సినవే కానీ ప్రత్యేకంగా చేసిన ఫేవర్ కాదనేది అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ప్రజల మూడు అనేది బీజేపీ పట్ల కొంచెం వ్యతిరేకతతో ఉన్న టైంలో అది 2 పార్టీల మధ్య పొత్తుకి ఏ విధంగా ఉపకరిస్తుంది? మేలు చేస్తా, నష్టం చేస్తుందా? మీరు ఒక కీలకమైనటువంటి పాయింట్ బయటికి తీసుకొచ్చారు శ్రీనివాస్ ప్రసాద్ గారు. ఈ 2014 ఎన్నికల సమయంలో మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే ఉందో, ఆ రోజున రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీని 200 అడుగుల లోతులో రాజకీయంగా పాతిపెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో ఒకటంటే ఒక చోట కూడా డిపాజిట్ రాలి. ఈ రోజున 9.5 సంవత్సరాల తర్వాత బీజేపీ మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంతకన్నా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన మీద కూడా ఈ రోజున తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మీరు చెప్పినట్టుగా విభజన హామీలు ఏమీ అమలు చేయలేదు, హక్కుగా రావాల్సినటువంటివి కూడా ఏమి ఇవ్వలేదు, ప్రత్యేక హోదా లేదు, పోలవరానికి పునరావాస ప్యాకేజీ లేదు, రాజధానికి సంబంధించినటువంటి నిధులు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్క అంశాన్ని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేటువంటి దీంతో పొత్తు పెట్టుకోవటం అంటే 200 కేజీల బండను నడుము కట్టుకొని బావిలో దూకినట్టే. అదే అంటే పోరాడి సాధించుకునే విశాఖ ఉక్కు విషయంలో కూడా బీజేపీ ప్రవర్తన అలాగే ఉంది. అయితే ఇక్కడ మనకి 1998 సంవత్సరంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 4 పార్లమెంటు స్థానాలు గెలిచింది. ఒంటరిగా పోటీ చేసి రాజమండ్రి, కాకినాడ, తర్వాత మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సికింద్రాబాద్, కరీంనగర్ 4 పార్లమెంటు స్థానాలు టీడీపీ కానీ ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోకుండా గెలిచింది. ఆ టైంలో తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, జనతాదళ్ కూడా ఒక్కో కూటమిగా ఏర్పాటై పోటీ చేసింది. అట్లా ఒంటరిగా 4 స్థానాలు పోటీ చేసి గెలిచిన బీజేపీ పార్టీ ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో
ఒంటరిగా పోటీ చేసే స్థితిలో ఎక్కడా లేదు. ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? మరి దేశం అంతా కూడా ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీగా అన్నింటిలో ఉండి అది దాని వేళ్ళు కూడా విస్తరిస్తూ పోతా ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్లోకి అది ఎందుకు జొరబడలేకపోతుంది? ఎందుకు దాన్ని బేస్ క్రియేట్ చేసుకోలేకపోతుంది? తెలుగుదేశం పార్టీతో పొత్తు తర్వాత తెలుగుదేశం సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం చాలా మోసం చేసింది పొత్తు పెట్టుకున్న తర్వాత అని బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది సీనియర్ నాయకులు కేంద్ర అధిష్టానానికి లేఖలు కూడా రాశారు. వాళ్ళు మీరు అన్నట్లుగా చాలా స్పష్టంగా రాసినటువంటి అంశం ఏంటంటే అసలు బీజేపీకి బలం ఉన్న చోట, గెలిచే చోట్ల మీరు గమనించండి. ఖమ్మంపాటి అరుబాబు విశాఖపట్నంలో గెలిచారు ఎంపీగా, గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాకినాడలో గెలిచారు, మీరు చాలా స్పష్టంగా చెప్పినటువంటి. ఖమ్మంపాటి హరిబాబు గారు కొత్త టైంలో గెలిచారు. ఒంటరిగా గెలిచినప్పుడు కాకినాడలో కృష్ణరాజు గారు, రాయగఢలో గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు గెలిచారు. ఒంటరిగా గెలిచినటువంటి చరిత్ర ఉంది. మరి ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ టికెట్ తీసుకున్నారా? లేదు. కాకినాడ ఎంపీ టికెట్ తీసుకున్నారా? లేదు. అసలు వీళ్ళు ఎమ్మెల్యేలుగా సొంతంగా బలం ఉన్నట్టు చోట ఈ రోజున టికెట్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉందా? ఎక్కడండి? వీళ్ళు ఎక్కడో విజయనగరం పోటీ చేయమని, అదేవిధంగా బలం లేనటువంటి ఏదో సీట్లు ఇస్తే దాన్ని అన్నింటిని అంగీకరించడం అంటే మీరు గమనించండి. విజయవాడ వెస్ట్కు సంబంధించినటువంటి సీటు, విజయవాడ వెస్ట్లో ఈ రోజున వ్యాపార వర్గాలు ఉంటే ఉండొచ్చేమో. బీజేపీకి సంబంధించినటువంటి అసలు బేస్లో వర్క్ చేసినటువంటి పరిస్థితి, అక్కడ ఒక అభ్యర్థి ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి కదా. ఈ రోజున పారాషూట్గా ఎందుకు పురంధేశ్వరి ఆవిడకు ఉండేటువంటి విషయంలో సీనియర్ నాయకులు ఎవరు కూడా ఎంపీలుగా పోటీ చేయకూడదు. ఆవిడకి రేపు పొద్దున కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆవిడే కేంద్ర మంత్రి కావాలి. అందుకు సుజనా చౌదరిని అడ్డు దొరికించుకోవాలి. ఏం చేశారు? ఆవిడ చేసుకొచ్చి ఇప్పుడు రేపు పొద్దున విజయవాడ వెస్ట్లో పోటీ చేస్తా అంటారు. ఆడ ఒక బలం ఉందా? సోమవీర్రాజుని ఎమ్మెల్యేగా పోటీ చేయించమని అసలు అక్కడ పోటీ చేయడానికి అసలు పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడైతే బలం లేదో, ఎక్కడైతే తెలుగుదేశం ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందో ఆ సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంక ఉపయోగమైంది? 10 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, 6 ఎంపీ సీట్లు ఇచ్చారు, ఉపయోగం ఏమైనా ఉందా? దాంట్లో కూడా ఈ రోజున తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఉంది తప్ప బీజేపీలో ఎప్పటి నుంచో పనిచేసినటువంటి వాళ్ళకి, కీలకమైనటువంటి వాళ్ళకి, ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టుగా సత్యకుమార్ ప్రస్తావన లేదు, విష్ణువర్ధన్ రెడ్డి కానివ్వండి, లేకపోతే సోమవీర్రాజుకే టికెట్ ఎంతవరకు ఫైనల్ కానటువంటి పరిస్థితి ఉంటే అసలు బీజేపీ అనేటువంటిది ఎవరి కబందాస్తాల్లో ఉంది అనేటువంటి అనుమానం కలుగుతుంది. అందుకనే మీరు అన్నట్లుగా వీళ్ళ పొత్తుల విషయంలో నాయకుల మధ్య సఖ్యత లేదు. అదేవిధంగా వీళ్ళ దగ్గర నాయకుల మధ్య సఖ్యత లేకపోతే వీళ్ళు విమర్శించుకునేటువంటి పరిస్థితి ఉంటే ఇక క్షేత్రస్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అవుతుందండి? అయ్యేదానికి అవకాశం లేదు. జనసేన విషయంలో కూడా తెలుగుదేశం జనసేన వాళ్ళు విమర్శించుకుంటున్నారు. మీరు పిఠాపురంలోనే ఎక్కడో వద్దండి, కీలకమైనటువంటి నాయకులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వర్మ మాజీ ఎమ్మెల్యే, ఆయన సహకరించేటువంటి పరిస్థితి ఉందా? బయటికి మాత్రం నేను పవన్ కళ్యాణ్కి బంగారు పళ్ళెంలో గెలిపించి అప్పు చెబుతాను అంటే వాళ్ళ నాయకులందరేమో, వాళ్ళ కార్యకర్తలందరేమో పవన్ కళ్యాణ్ని ఓడించి తిరుగుతాను అంటాడు. పవన్ కళ్యాణ్కి ఇక్కడ పోటీ చేయకపోతే నేనే పోటీ చేస్తానంటాడు వర్మ. ఇప్పుడు పొత్తులో జనసేనకి ఇచ్చిన తర్వాత ఇంకా వర్మ ఏం చేయాలి? జనసేన ఎవరు అభ్యర్థి మద్దతు ఇవ్వాలి కదా. మీరు అదేవిధంగా తెనాలి వచ్చేసరికల్లా తెనాల్లో తెలుగుదేశం శ్రేణులు ఈ రోజున తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు? మాజీ మంత్రి ఆలపాటి రాజా ఇక్కడ గుంటూరు జిల్లాలో కీలకమైనటువంటి నేత, జిల్లా మొత్తం దాని రాష్ట్ర స్థాయిలో కూడా కీలకమైనటువంటి నాయకుడు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు తెనాలిలో సీట్ లేదు అంటేనేమో గుంటూరు 2లో వస్తుంది అన్నారు, పెనమలూరు అన్నారు, పెదకూరపాటు అన్నారు. తీరా వచ్చేసరికి ఆయనకి సీట్లు ఎక్కడ ఉంది? ఆయన అంటే పెద్ద మనిషిగా నేను చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వింటాను అని అంటాడు. కానీ కార్యకర్తలు వింటలేదే. ఇప్పుడు నాదెండ్ల మనోహరు ప్రచారానికి వెళ్తే ఆయన మీద మరి వాటర్ బాటిల్ వేయటం, నిరసనలు తెలియజేయటం, అలాంటి పరిస్థితి ఉంటే రేపొద్దున ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అయింది? అంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పారు తెలుగుదేశం కబంధ హస్తాల్లో బీజేపీ ఉంటుందని. అంటే బీజేపీ అంత శక్తివంతమైన పార్టీ, దాదాపు వ్యవస్థలన్నింటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకొని నడిపిస్తుంది అని అనుకుంటున్న పార్టీ అంత బలహీనంగా ఉంటుందంటారు. ఆ నాయకత్వం ఏదో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ చెబితే వినేంత పరిస్థితిలో ఉంటుందంటారా? వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని మాకు ఈ సీట్లు కావాలి అని డిమాండ్ చేసే పరిస్థితిలో లేదా? మీరు అన్న పాయింట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2014లో బీజేపీ గవర్నమెంట్ వస్తుందో రాదో కేంద్రంలో అన్ని అనుమానాలు ఉన్నాయండి. ఆ రోజున వస్తుంది అనేటువంటి ఆశావాహులుగా ఉన్నారు కానీ జనము. కానీ 2024లో ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు. ఇండియా కూటమి బలహీనపడింది, కాంగ్రెస్ మరింత బలహీనపడ్డటువంటి పరిస్థితిలో మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది, మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కాబోతున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి శక్తిగా ఈ రోజున బీజేపీ ఎదిగినటువంటి మాట వాస్తవమే. అయితే వాళ్ళందరూ ప్రజల మద్దతు ఇస్తున్నారా లేదా వాళ్ళందరూ ప్రజలకు కావాల్సిన సెకండరీ బలమైన శక్తిగా కనిపిస్తుంది. ఎందుకు అంటే
వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు బలహీనంగా ఉండటము, అదేవిధంగా విడివిడిగా ఉండటం, ఐకమత్యం లేకపోవటం రాజకీయ ప్రత్యర్థుల్లో, ఇండియా కూటమి విచ్ఛిన్నం కావటం అనేటువంటిది బీజేపీ బలంగా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే నిజంగా బీజేపీ బలంగానే ఉంది బయటకు చూసినప్పుడు, కానీ బీజేపీలో ఒక భయం ఉంది. ఆ భయం ఏమిటి అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక భయం ఉంది. అందుకనే దక్షిణాది రాష్ట్రాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కనీసం మిత్రులను కలుపుకొని సీట్లు పెంచుకోవాలనేటువంటి ఆలోచనలో ఈ రోజున ముందుకెళ్తుంది. 129 సీట్లకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల్లో ఉంటే కేవలము 29 సీట్లు మాత్రమే బీజేపీకి ఉన్నాయి. 24 కర్ణాటకలో ఉన్నాయి, ఒక 5 మాత్రమే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. 120 చోట్ల ఇలా ప్రభావమే లేదు. అందుకోసమని ఇప్పుడు తమిళనాడులో అన్నామయ్య వచ్చిన తర్వాత నాయకత్వంలో కొన్ని సీట్లు సంపాదించడం కోసం, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని కొన్ని సీట్లు సంపాదించాలని, కేరళలో కూడా పాగా వేయాలనేటువంటి ప్రయత్నాలు, ఇలాంటి ప్రయత్నాలు దక్షిణాదిలో ఒకటి ఇది ఏంది ఉత్తరాదిలో జరిగే నష్టాన్ని పూడ్చుకోవడం లేదు అని అంటే మరి మేకపోతు గాంభీర్యమే ఏమో కానీ మేము చరిత్ర సృష్టించబోతున్నాం. గతంలో ఏదైతే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారి భారతదేశంలో 400 పైగా పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇప్పుడు ఆ విధంగా ఎన్డీఏకి 400 పైగా స్థానాలు రావాలని, 370 సీట్ల వరకు కూడా బీజేపీకి రావాలనేటువంటి ప్రయత్నాల్లో ఈ రోజున ఒక ఆలోచన బయటకు మాత్రం చెప్తున్నారు. మరి అందుకనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం చెప్పినట్టుగా ఈ రోజున తెలుగుదేశం ఆడించినట్టుగా బీజేపీ ఆడాల్సినటువంటి గతి లేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉందేమో అని అనిపిస్తుంది. అందుకనే మీరు ఈ రోజున కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు అక్కడ ఎవరైతే ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి నాయకులందరితో మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు నా ఎన్డీఏకి సంబంధించిన బీజేపీ వాళ్ళు పొత్తు కావాలని మా దగ్గరకు వచ్చారు, అందుకని పొత్తు పెట్టుకున్నాము, మైనారిటీలకు నష్టం కలిగించేటువంటి విధంగా నేను ఇబ్బంది లేకుండా చూస్తాననేటువంటి విధంగా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసి, అంటే చంద్రబాబు నాయుడు మీరు గమనించండి ఎలాంటిదంటే అతని ధోరణి ఏరు దాటే వరకు ఓడ మల్లన్న అని, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనేటువంటి వైఖరి చంద్రబాబు నాయుడిది. ఇది బీజేపీ వాళ్ళకి తెలుసు. 99లో గెలవగానే పొగిడాడు, 2004 వచ్చి ఓడిపోయిన తర్వాత తిట్టాడు, మళ్ళీ 2014 కలవడానికి మళ్ళీ పొగిడాడు, 2018 వచ్చేసరికి మళ్ళీ తిట్టాడు, ఇప్పుడు 2024లో కలవాలనేసరికల్లా చిలకలూరుపేటలో హిందీ, ఇంగ్లీష్, తెలుగులో మొత్తంలో నరేంద్ర మోడీ. అంటే ఇవన్నీ రాజకీయ పార్టీల్లో 20 కలవటం విడిపోవటం అనేది సహజమే. బీజేపీ కూడా దానికి తక్కువ కాదు, అతీతం కూడా కాదు. ఎందుకంటే బీజేపీ కూడా చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల్ని విచ్ఛిన్నం చేసిన చరిత్ర ఉంది దానికి. తమిళనాడులో అన్నాడీఎంకేని ఏ విధంగా చేసింది, తర్వాత మహారాష్ట్రలో శివసేన పార్టీని ఏ విధంగా చేసింది, ఇట్లా ప్రాంతీయ పార్టీలని విచ్ఛిన్నం చేసిన చరిత్ర కూడా బీజేపీ హస్తం కూడా ఉంది. అయితే కేవలం అది చంద్రబాబు నాయుడు గారిని దారికి తెచ్చుకునే పరిస్థితులు లేదా, అది ఇప్పుడు తెచ్చుకోగలదు కదా, తెచ్చుకొని తనకు కావాల్సిన సీట్లు ఎంచుకోగలదు కదా. వాస్తవంగా చెప్పాలి అని అంటే బీజేపీ ఏమి సిద్ధాంతాలు ఉన్న పార్టీ అనేమో లేదా ఇంకోటి, బీజేపీ ఎదిగినటువంటి తీరు కానీ, ఎదుగుతున్న తీరు కానీ, వాళ్ళ విచ్ఛిన్న రాజకీయాలు అందరికీ తెలిసినాయి. మీరు చెప్పిందని నేను 100% ఏకీభవిస్తాను. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని పొత్తు పెట్టుకోవటానికి లైన్లోకి తీసుకురావటమే ఈ రోజున బీజేపీ చేసినటువంటి ఎత్తుగడలో భాగం. ఎందుకు అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము, జనసేన బలంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితిలో, గత్యంతరం లేనటువంటి పరిస్థితిలోనే బీజేపీ ఒత్తిడి మేరకే చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు. మీరు గమనిస్తే ఈ రోజున మీడియాలో తెలుగుదేశం అనుకూల కొన్ని మీడియాలో వచ్చినటువంటి వార్తలను మీరు గమనిస్తే ఎక్కడైతే నరేంద్ర మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళందరినీ ఏ విధంగా అరెస్టులు చేస్తున్నారు, అక్కడ కేజ్రీవాల్ కానివ్వండి, అదేవిధంగా కవిత గారికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఈ మమతా వాళ్ళ మీద కేసులు కానివ్వండి, ఇవన్నీ అంశాలు ప్రస్తావన చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా బీజేపీతో పొత్తులో పోకపోతే చంద్రబాబు నాయుడు మీద కూడా రేపొద్దున అరెస్టులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, గత్యంతరం లేనటువంటి పరిస్థితులు పొత్తుకెళ్ళాలనేటువంటి పరిస్థితి వచ్చింది అనేది. అందుకని పొత్తు పెట్టుకోవటమే ఈ రోజున బీజేపీ ఒత్తిడి మేరకు జరిగినటువంటి పరిస్థితి. అయితే ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళకి సీట్లు తక్కువ ఇవ్వటాను, ఓడిపోయే సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఇక్కడ బీజేపీ అంశాన్ని ఒక్క మాట చెప్పి నేను కీలకమైనటువంటి అంశాన్ని చెప్పి ముగిస్తాను. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులోకి వచ్చిందంటే, తెలుగుదేశంతో పొత్తులోకి వచ్చిందంటే బీజేపీకి లాభం తప్ప తెలుగుదేశంకి లాభం కాదు. తెలుగుదేశాన్ని గెలిపించాలనే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి లేదు. బీజేపీ ప్లాన్ అంతా ఏమిటంటే
తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని తన 6 ఎంపీ సీట్లలో కొన్ని సీట్లను గెలుచుకోవాలి, తన 10 ఎమ్మెల్యే సీట్లలో కొన్నిటిని గెలిపించుకోవాలి. అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వాళ్ళని ఓడిపోయేటువంటి విధంగా చేసి ఒక ధృతరాష్ట్ర కౌగిల్లాగా తన ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం ఓడిపోతే ఆ ప్లేస్లోకి బీజేపీ రావాలనేటువంటి ప్రణాళికలు రూపొందిస్తుంది. అంటే బీజేపీ తెలుగుదేశంతో పొత్తులో ఉండి కూడా పొత్తులో ఉండేటువంటి మిత్రులను ఓడించాలని చూస్తుంది. ఈ విషయం తెలిసినా చంద్రబాబు నాయుడికి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నట్టుగా స్పష్టంగా కనపడుతుంది. మరి పొత్తు రాజకీయాల్లో వ్యూహం ఎత్తుల్లో మరి బీజేపీ చిత్తయిద్దా, బీజేపీకి ఆంధ్రప్రదేశ్ వరకే కదా, తెలుగుదేశం చిత్తయిద్దా అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పోయేదేమీ లేదు కాబట్టి వాళ్ళు నోటాతో పోటీ పడేటువంటి. అయితే ఇప్పుడు మీరు ఇందులో మీరు చెప్పిన దాంట్లో అంతా బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఈయన లోయర్ హ్యాండ్ అవుతుంది కదా, బీజేపీ వాళ్ళ కండిషన్స్కి ఈయన తలగ్గాల్సిందే కదా. మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సీట్లు వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు పోరాడి సాధించుకోవచ్చు కదా. వాళ్ళు దానికి కావాలి, మాకు ఈ కావాలని వాళ్ళు కండిషన్స్ పెడితే దానికి అంగీకరించాలి కదా. వాస్తవంలో చెప్పాలంటే నిజంగా బీజేపీ సపోజ్ 50 సీట్లు అడిగింది, 50 సీట్లు వాళ్ళకి పోటీ చేయడానికే జనం ఉంటారు. వాళ్ళకి సపోజ్ వాళ్ళు ఏ తక్కువ అడగలేదండి. మీరు గమనిస్తే శ్రీనివాస్ ప్రసాద్ గారు 25 పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క పార్లమెంట్ స్థానంలో ఒక్కొక్క అసెంబ్లీ 25 అడిగారు, 12 లోక్సభ స్థానాలు అడిగారు. ఈ విధంగా అడిగితే అసలు వాళ్ళకి పోటీ చేసే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మీరు గమనిస్తే 6 ఇస్తే 6 తిరుపతి ఎంపీ క్యాండిడేట్ ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదివారం వస్తే సోమవారం తెల్లారేసరికల్లా అతనికి బీజేపీలో ఎంపీ సీట్ ఇచ్చారు. ఇది పరిస్థితి. కొత్తపల్లి గీత ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? అంటే వాళ్ళకి ఎక్కువ సీట్లు తీసుకున్నా కూడా వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితులు, అసలు అభ్యర్థులు లేనటువంటి పరిస్థితులు. అందుకనే వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నటువంటి దాంట్లోనే వాళ్ళు గెలిచేటువంటి అవకాశం మేరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీని ఈ కూటమిలో ఓడించడం అనేటువంటిది దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యం అండి, కుట్రది. ఎందుకు అనంటే ఆ ప్లేసులోకి మాత్రమే బీజేపీ రాగలదు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఒక రీజనల్ పార్టీని చంపాలి, ఆ రీజనల్ పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే పొత్తు పెట్టుకున్నారు. ఇది ధృతరాష్ట్ర కౌగిలి. అంటే మీరు చెప్పేది తెలుగుదేశం పార్టీని కబళించడం కోసమే ఈ పొత్తు అనేది 100%. అందుకనే పురంధేశ్వరి, ఎన్టీ రామారావు కుమార్తె పురంధేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలను చేశారు. తెలుగుదేశం ఓడిపోయిన వెంటనే పురంధేశ్వరితో పాటు అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ని కూడా బీజేపీ వైపు రంగంలోకి దించి మీరు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయన దాడి నుంచి తట్టుకోవాలంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు, తెలుగుదేశం నాయకులు అందరూ బీజేపీలో చేరాల్సిందే, లేకపోతే మీరు ఉండలేరు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి తెలుగుదేశం పార్టీని మొత్తం మూసేయించాలనేటువంటి ప్రయత్నం బీజేపీ ఇక్కడ పాగా వేయాలని. అది ఇప్పుడు ఈ ప్రయత్నాల్లో మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర, జనసేన పార్టీ పాత్ర ఏమేమి ఉండబోతుంది? జనసేన పార్టీ పాత్ర ఏముండదు, ఆటలు అరటి పండు ఏముండదు. జనసేన పాత్ర, జనసేనలో పోటీ చేసేటువంటి వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, మిగతా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు తప్ప జనసేన కోసం పనిచేసిన వాళ్ళు సీట్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. తీవ్రమైనటువంటి విమర్శలు, పాపం ఆవేదన, ఆక్రందనలు, తిరుగుబాట్లు ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అనుకుంటున్నాను ఒకవేళ బీజేపీకి తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల తర్వాత కబలించినటువంటి పరిస్థితి ఉంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని కూడా బీజేపీలో మెర్జ్ చేసుకునేదానికి అవకాశాలు ఉండొచ్చు. బీజేపీ అప్పుడు రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీలే రాజకీయ ప్రత్యర్థులుగా మిగిలేదానికి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న అంశం సార్, ఒక అంశం చెప్పి మనం ముగిద్దాం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో చాలామంది నాయకులు బీజేపీ పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ పొత్తులో పెట్టుకున్నప్పుడు ప్రధానంగా జనసేన, బీజేపీ నాయకులు ఈ స్థానాలు కోరుకునే క్రమంలో ఒక సామాజిక అంశాలని ప్రాతిపదికగా తీసుకొని ఇట్లా కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. దానికి మీరేమంటారు? నిజమే. మీరు ఒకటి పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు, మేము కులాలని మొత్తం కలిపేటువంటి రాజకీయం అంటాడు. మరి అది ఎలా కలుపుతాడో తెలియదు కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ అది కూడా ఒకటి అది ఎలాగో తెలియదు. మరి ఇదంతా ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా కొంత మరి ఈ చెప్పేదానికే నీతులు ఉంటాయి, నేతి పేరులో నెయ్యిలాగా అనమాట. ఇదే పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేలా 21 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నాడు అండి, 18 సీట్లు ప్రకటించాడు. వాటిలో ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వదిలిపెడితే సుమారుగా మొత్తం అవి కాకపోతే 8 కాపులకి ఇచ్చాడండి. ఇప్పుడు 8 కాపులకి ఇచ్చాడు అని అంటే ఏమనాలి దాన్ని? కాపుల పార్టీ అనేటువంటి దాని మీద విమర్శకి మరి దాన్ని అంగీకరిస్తాడా? అంగీకరించాడు. అంటే మనం చెప్పటానికేమో నీతులు ఉంటాయి,
అనేటువంటిది మాత్రం పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో మాట్లాడతాడండి. ఎవరైతే పని చేశారో పని చేసినటువంటి వాళ్ళకి ఈ రోజున అవకాశం ఇవ్వలేదు. అలాంటిది తీవ్రమైనటువంటి తిరుగుబాట్లు ఈ రోజున జనసేన పార్టీలో అతి తక్కువ సమయంలో. ఇది బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ లీడర్షిప్ ఫెయిల్యూర్ వల్ల వచ్చినటువంటి సమస్య. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ మాటలకి చేతలకి అస్సలు సంబంధం లేదు. అందుకని జనసేన ఇప్పుడు 10 ఏళ్ళైనా సరే కనీసము రేపొద్దున పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతాడో లేనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి జనసేన. నమస్కారం సార్, ధన్యవాదాలు.